సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ ట్రేడర్స్ కానివ్వండి, భారతదేశానికి చెందిన ఇన్వెస్టర్స్ కానివ్వండి, ఎలా ట్రేడ్ చేయాలి ఆర్ అసలు డీమ్యాట్ అకౌంట్ అనే ప్రాసెస్ ఏంటి, దానికి ఎవరిని అప్రోచ్ అవ్వాలి. ముఖ్యంగా ఫస్ట్ యుఎస్ మార్కెట్ గురించి ఒక చిన్న స్నాప్ షాట్ ఇస్తాను. స్టాక్ మార్కెట్స్ యుఎస్లో దాదాపు 3,500 స్టాక్స్, దాంతోపాటు ఎలక్ట్రానిక్ ట్రేడెడ్ ఫండ్స్ ఉన్నాయి. సో ఇవి దీంతోపాటు మార్కెట్లో ముఖ్యంగా టాప్ టెక్ కంపెనీస్ ఉన్నాయి. స్పెషలీ భారతదేశం నుంచి కూడా ఐటీ రిలేటెడ్ కంపెనీస్ అమెరికన్ మార్కెట్స్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇందులో ఒక మినిమం అమౌంట్తో స్టార్ట్ చేయాలి అనుకున్న వారు భారతదేశం నుంచి $10తో స్టార్ట్ చేయొచ్చు పెట్టుబడి. దీనికి కావాల్సిన డీటెయిల్స్ ఇంకా నేను ఈ ప్రోగ్రాంలో చెప్పబోతున్నాను. సో రియల్ టైమ్ స్టాక్స్ అలర్ట్ కూడా వస్తాయి. ఎలాగైతే మీరు ట్రేడింగ్ చేస్తుంటారో రియల్ టైమ్ ప్రైసింగ్స్ కూడా మీకు కనపడతాయి. అది యాప్ల్లో కానివ్వండి ఆర్ మీరు ట్రేడ్ చేసుకోవాల్సిన డెస్క్టాప్ సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్లో కూడా చేసుకోవచ్చు. అండ్ దీంట్లో బయింగ్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో కానివ్వండి, జస్ట్ లైక్ ఇండియన్ మార్కెట్స్లో ఒక షేర్ మీరు కొనాలి అనుకుంటే అలాంటి ఫెసిలిటీ కనిపిస్తుంది. సో యుఎస్ మార్కెట్లో, అంతర్జాతీయ మార్కెట్లో భారతదేశంలో ఉంటూనే పెట్టుబడి పెట్టేందుకు సింపుల్ వేస్ ఉన్నాయి. ఆ సింప్లిఫైడ్ మ్యాటర్స్ ఏంటో ఆ డీటెయిల్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, భారతదేశపు ఇండియన్ సిటిజన్స్ ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. అది ఇండియన్ బ్రోకర్ ద్వారా. ఎవరైతే ఒక పార్ట్నర్షిప్తో యుఎస్ బ్రోకర్స్తో టైఅప్ అయి చేసుకొని ఉంటారో వాళ్ళతో మీరు ఒక డీమ్యాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయగలుగుతారు. సో రెండో ఆప్షన్ ఏంటంటే, డైరెక్ట్గా ఎవరైనా ఫారిన్ స్టాక్ బ్రోకర్స్ మన ఇండియన్ మార్కెట్లో వాళ్ళ ఆఫీసెస్ ఉంటే వాళ్ళ ద్వారా కూడా మీరు ఈ డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేయగలుగుతారు. దీంతోపాటు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ చాలా ఎక్కువగా హెవీగా ట్రేడింగ్ జరుగుతుంది ఇందులో. అండ్ దీనిలో సేఫ్టీ మెజర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ముఖ్యంగా చూసుకుంటే ఈటీఎఫ్ ఇన్స్ట్రుమెంట్ కొనాలి అనుకుంటే డైరెక్ట్లీ త్రూ అన్ ఇండియన్ ఆర్ ఇంటర్నేషనల్ బ్రోకర్ త్రూగా కూడా కొనుక్కోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్, దీంతోపాటు కావాల్సిన ఈటీఎఫ్ ఫండ్స్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, మొత్తం కంప్లీట్గా ఒక ప్యాకేజ్గా మీకు అది అవైలబుల్ ఉంటుంది, జస్ట్ లైక్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ లాగా. యుఎస్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ లేదా ట్రేడ్ చేయాలి అనుకుంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఇండియన్ బ్రోకర్ ద్వారా ఎవరైతే ఫారిన్ బ్రోకర్తో పార్ట్నర్షిప్ అయి ఉన్నారో వారితో చేయడం. అండ్ రెండోది ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో ముఖ్యంగా మీకు కావాలనుకుంటే ఒక కంపెనీ ద్వారా ఈటీఎఫ్స్లో స్పెషల్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఎలక్ట్రానిక్ ట్రేడెడ్ ఫండ్స్. సో ఇందులో మీకు లో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఇందులో మ్యాండేటరీగా మీరు ఒక మినిమం బ్యాలెన్స్ అంటూ ఈ అకౌంట్లో మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఈటీఎఫ్ తర్వాత మ్యూచువల్ ఫండ్స్లో కూడా మీరు ఇటువంటి ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ విధానంతో ఉంటుంది. జస్ట్ లైక్ ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, భారతదేశంలో ఉన్న ఈటీఎఫ్సి కొనడం కానివ్వండి ఆర్ అమ్మడం కానివ్వండి, ఎంత సింప్లిఫైడ్ మేనర్లో ఉంటుందో అలాగే మీరు యుఎస్ మార్కెట్స్లో ఆర్ ఫారిన్ మార్కెట్స్లో కూడా ఇవన్నీ బయింగ్ అండ్ సెల్లింగ్ చేసుకోవచ్చు. అది ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. సో ఇందులో ముఖ్యంగా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, హౌ టు ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్లో ముఖ్యంగా మనం చూసుకుంటే కావాల్సిన ఫస్ట్ ఒక డైరెక్షన్స్ కావాలి, దాంతోపాటు నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే చాలామంది ఇండియన్ ట్రేడర్స్కి అండ్ ఇన్వెస్టర్స్కి అసలు ఫారిన్ మార్కెట్స్ ఆర్ లేదా యుఎస్ మార్కెట్స్లో ఏ ఈటీఎఫ్ కరెక్ట్ ఉంటుంది ఆర్ లేదా ఏ మ్యూచువల్ ఫండ్ సరైనది ఉంటుంది అన్న డైలమాలో ఉంటారు. కాబట్టి సో ఒక ఎక్స్పర్ట్ వ్యూ కానివ్వండి వాళ్ళ దగ్గర ఉంటారు. సో అటువంటి ఎక్స్పర్ట్ అనలిస్ట్ ఉంటారు, వాళ్ళ దగ్గర ఫండ్ మేనేజర్స్ ఉంటున్నారు. సో తప్పకుండా మీకు అలాంటి సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. చాలా ముఖ్యమైన విషయం, అది కామన్ ఓపెన్ సీక్రెట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇండియన్ మార్కెట్స్లో ఎలాగో రిస్క్ ఉంది ఇన్వెస్ట్మెంట్స్లో ఆర్ ట్రేడింగ్లో. ఎప్పుడైతే మీరు ఫారిన్ మార్కెట్స్లో ఆర్ యుఎస్ మార్కెట్స్లో ట్రేడ్ చేస్తారో ఈ రిస్క్ కాస్త ఇంకా పెరిగిపోతుంది. బికాస్ బిగ్గర్ రిస్క్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. అండ్ అది కాకుండా స్పెషలీ మీరు ఫారిన్ కరెన్సీలో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ని మూవ్మెంట్ని నోట్ చేసుకోవడం కానివ్వండి, ఆ మూవ్మెంట్లో ఇన్వెస్ట్ చేయడాలు ఆర్ ట్రేడింగ్ చేయడాని లాంటి పనులు మీరు చేయాలనుకుంటే చాలా హై రిస్క్ ఉంటుంది. సో ఈ విషయాన్ని తప్పకుండా గమనించాలి. దీనిపైన ఈ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఎలా చేయాలి ఆర్ యుఎస్ మార్కెట్ ట్రేడింగ్ ఎలా చేయాలి కావాల్సిన డీటెయిల్స్, స్పెషలీ ఒక నేషనలైజ్డ్ స్టాక్ బ్రోకర్ దగ్గర మీరు డీటెయిల్స్ అన్ని కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మీకు చాలా నేషనల్ లెవెల్ స్టాక్ బ్రోకర్స్ ఉన్నారు. మోతిలాల్ ఓస్వాల్,
షేర్ ఖాన్, దీంతోపాటు రెలిగేర్ సెక్యూరిటీస్. అఫ్కోర్స్ బ్యాంక్స్ కూడా చాలామంది ఫారిన్ ట్రేడ్స్లో ఒకవేళ వాళ్ళు అటువంటి ఆఫర్ సర్వీసెస్ చేస్తే మాత్రం తప్పకుండా మీరు చేయొచ్చు. సో బ్యాంకింగ్స్ని కూడా మీరు కనుక్కోవచ్చు. ముఖ్యంగా బెస్ట్ ఇంటర్నేషనల్ కంపెనీస్ స్టాక్స్ ఏంటి అండ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి 2021లో ఎటువంటి కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా చూసుకుంటే రీసెంట్గా రాబోయే 10 ఏళ్లలో రెవెన్యూ ఏదైతే సంపాదించే ఆస్కారం ఉండిన ఆన్లైన్ కంపెనీ ఎస్పెషల్లీ నెట్ఫ్లిక్స్ చూసుకుంటే, నెట్ఫ్లిక్స్ ఈ సంవత్సరంలో ఓన్లీ Jan-Feb మార్చ్లోనే 3 నెలల్లో 10 సంవత్సరాలు సరిపడే ఎర్నింగ్స్ వాళ్ళు ఆల్రెడీ చేసేసుకున్నారు. సో ఇటువంటి స్ట్రాంగ్, ఫండమెంటలీ స్ట్రాంగ్, టెక్నికల్గా స్ట్రాంగ్ ఉండే కంపెనీస్ చాలా ఉన్నాయి. అందులో మీకు కొన్ని పేర్లు ఐడియా మాత్రమే ఇస్తున్నాను. ఇది రికమెండేషన్స్ కావు, మీ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. సో దీనిపైన మీ ఓన్ రీసెర్చ్, మీ ఓన్ హోంవర్క్, దాంతోపాటు ఉన్న ఎక్స్పర్ట్ అడ్వైస్ కూడా తప్పకుండా తీసుకోమని చెప్పేసి నేను సజెస్ట్ చేస్తాను. సో కంపెనీస్ చూసుకుంటే యుఎస్ మార్కెట్స్లో నాస్డాక్లో ట్రేడ్ అయ్యే కంపెనీస్ చూసుకుంటే ముఖ్యంగా మనకున్న కంపెనీస్ మైక్రోసాఫ్ట్, వీళ్ళతో పాటు యాపిల్ ఇన్కార్పొరేషన్ ఉంటుంది, ఫేస్బుక్ అండ్ గూగుల్ మదర్ కన్సర్న్ చూసుకుంటే ఆల్ఫాబెట్ అనే కంపెనీ ఉంటుంది. సో ఇటువంటి కంపెనీస్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి తప్పకుండా మీరు ఆలోచించాలి. ఎందుకంటే షార్ట్ టర్మ్లో ఇటువంటి మార్కెట్స్ మెచ్యూర్డ్ మార్కెట్స్ కాబట్టి, ఇండియన్ మార్కెట్స్లో మన టోటల్ పాపులేషన్లో లెస్ దెన్ 5% ఇన్వెస్టర్స్ ఆర్ ట్రేడర్స్ ఉంటే, యూఎస్లో మీకు కాస్త రివర్స్గా ఉంటుంది సినారియో. మోర్ దెన్ 70 to 80% వాళ్ళ పాపులేషన్లో ఉన్న జనాభా వాళ్ళ అందరూ ట్రేడింగ్ చేస్తారు కాబట్టి, సో బాగా మెచ్యూర్డ్ మార్కెట్స్ అవి. సో ఆ మెచ్యూర్డ్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే పద్ధతి టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ దాన్ని స్టడీ చేస్తే మీకు సేఫ్టీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటుంది. ఇప్పుడు ఇండియన్ మార్కెట్స్కి వస్తే అప్కమింగ్ ఇండియన్ మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఏవుంటాయి అండ్ వాళ్ళని అసలు ఎలా ఐడెంటిఫై చేయాలి. సో ఈ విషయంలో చూసుకుంటే 2 ముఖ్యమైన కారణాలు ఉంటాయి. ఒకటి ఫండమెంటల్ స్ట్రెంగ్త్ చూసుకోవాలి ఆర్ ఫండమెంటల్ అనాలిసిస్ చేసుకోవాలి. దీంతోపాటు రెండవది టెక్నికల్ అనాలిసిస్ తెలిసిన వాళ్ళు కానివ్వండి ఆర్ టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానివ్వండి, బేసిక్స్ నుంచి ఒక ప్రొఫెషనల్ లెవెల్ వరకు ఎటువంటి కోర్సెస్ నేర్చుకున్న వాళ్ళు ఆన్లైన్లో మీకు చాలా వీడియోస్ దొరికిపోతాయి, చాలా వెబ్సైట్స్ కూడా ఉన్నాయి దీనికోసము. ఆర్ పెయిడ్ ఫీజ్ ఎవరికన్నా పే చేసి మీరు ఎటువంటి కోర్సెస్ నేర్చుకున్నాక ఈ 2 విధానాలతో మీరు ఒక మల్టీ బ్యాగర్ స్టాక్ని ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ ఒక బేసిక్ స్టెప్ చెప్తాను. సో ముఖ్యంగా ఒక పెన్నీ స్టాక్ అవనివ్వండి ఆర్ ఒక నార్మల్గా ట్రేడ్ చేస్తున్న 2 digits ఆర్ 3 digits స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని మీరు డెసిషన్ తీసుకునే ముందు ఫస్ట్ గమనించాల్సిన ఫస్ట్ పాయింట్, ఆ సెక్టర్లో ఏదైతే స్పెషాలిటీ సెక్టర్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ అది ఐటీ సెక్టర్ అవ్వచ్చు, అది ఫార్మా సెక్టర్ అవ్వచ్చు. సో ఇటువంటి సెక్టర్స్లో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఆ సెక్టర్లో వాళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్సా లేదంటే స్పేర్ పార్ట్ మ్యానుఫ్యాక్చరర్సా, అది కాకుండా ఎటువంటి కైండ్ ఆఫ్ నేచర్ ఆఫ్ బిజినెస్లో వాళ్ళు ఉన్నారు అండ్ రాబోయే సంవత్సరాల్లో అటువంటి స్టాక్కి ఎలాంటి ఫ్యూచర్ ఉండబోతుంది అన్నది ఫస్ట్ ఫండమెంటల్ రీజన్స్ తెలుసుకోవాలి. రెండో పాయింట్, ఆ కంపెనీలో ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో ఏంటి, అసలు ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోలో జనరల్గా సర్వీసెస్ ఓరియంటెడ్ కంపెనీస్ ఉంటాయి. సో వాళ్ళు ఎలాంటి సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారు, వాటికి ఫ్యూచర్ ఏంటి, అది నేషనల్ లెవెల్ వరకే ఉండబోతుందా ఆర్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా స్కోప్ ఉందా, అలాంటి విషయాలు తప్పకుండా షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. అండ్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంటే మాత్రం డైరెక్ట్ ఎండ్ యూజర్కి మ్యానుఫ్యాక్చర్ చేసి పంపించబడే ప్రోడక్ట్స్ ఉన్నాయా లేదంటే ఇంటర్మీడియరీ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారా. సో ఈ విషయాన్ని కూడా తప్పకుండా స్టడీ చేయాలి. మూడో పాయింట్, వాళ్ళ డెట్ లెవెల్స్ ఏంటి, అంటే వాళ్ళు ఎంత అప్పుల్లో ఉన్నారు, అది ఎక్విటీ వాళ్ళకి ఎలాగో ఉంటుంది, ఎక్విటీ డైల్యూషన్ చేసి స్టాక్ మార్కెట్లో కంపెనీస్ ట్రేడ్ అవుతాయి కాబట్టి డెట్ లెవెల్స్ కూడా తప్పకుండా గమనించాలి. ఆ డెట్ ఎక్విటీ రేషియో చూసుకుంటే ఆన్ అ మినిమం సైడ్ ఆర్ ఆన్ అ సేఫ్ రేషియో సైడ్లో ఉంటే చాలా ఆప్టిమిజం ఉంటుంది, ఆ స్టాక్లో ఒక స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. సో ఫ్యూచర్ కూడా స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫోర్త్ పాయింట్, ఎర్నింగ్స్ అండ్ వాల్యుయేషన్స్. సో ఇది చూసుకోవాలి. ముఖ్యంగా ప్రతి 3 నెలలకు ఒకసారి కంపెనీ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాయి, 6 నెలలకు ఒకసారి వాళ్ళు రెగ్యులర్గా అనౌన్స్ చేస్తారు అండ్ ఫైనల్గా సంవత్సరానికి ఒక్కోసారి మొత్తం సంవత్సరం గురించి ఎలా గడిచిన సంవత్సరం ఉండింది అండ్ రాబోయే సంవత్సరం ఎలా ఉండబోతుందన్న వాల్యుయేషన్స్, ఆ ఎర్నింగ్స్ని బట్టి డెసిషన్స్ తీసుకోవాలి. ఫైనల్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, అసలు ఆ సెక్టర్లో
ఫ్యూచర్ ఉండొచ్చు, కానీ ఆ సెక్టర్లో ఆ స్పెసిఫిక్ కంపెనీ ఏదైతే ఉందో దానికి ఎంత ఫ్యూచర్ పొటెన్షియల్ ఉంది. సో ఆ ఫ్యూచర్ పొటెన్షియల్ ఉంటేనే అటువంటి స్టాక్స్లో మీరు రిస్క్ తీసుకోగలుగుతారు. ముఖ్యంగా ఎందుకంటే ఇవి పెన్నీ స్టాక్స్ ఉండొచ్చు, ఆర్ 2 or 3 డిజిట్స్లో ట్రేడ్ చేస్తున్న నార్మల్ కంపెనీ స్టాక్స్ ఉండొచ్చు. అది ముఖ్యంగా మీరు ఆ ఫ్యూచర్ పొటెన్షియల్ దాని గురించి ఫండమెంటల్ అనాలిసిస్ చేసుకున్న తర్వాతే సో ముఖ్యంగా ఆ స్టాక్లో స్లోలీ ఫ్రాగ్మెంటెడ్ వేస్లో చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఇప్పుడు పెన్నీ స్టాక్స్ అంటే డెఫినిషన్ ఏంటి, అసలు పెన్నీ స్టాక్కి ఎలా గుర్తుపట్టాలి, అసలు పెన్నీ స్టాక్స్ దేన్ని అంటారు? సో ఏదైనా కంపెనీ స్టాక్ ప్రైస్ 10 రూపాయల కంటే కింద కోట్ అవుతుంది అంటే అటువంటి స్టాక్స్ని పెన్నీ స్టాక్గా కన్సిడర్ చేస్తారు. వాటిల్ని అసలు ఒక్కోసారి మార్కెట్లో ఒక పెన్నీ స్టాక్ కూడా చాలా హ్యూజ్ మల్టీ బ్యాగర్, ఒక డార్క్ హార్స్గా కూడా తయారయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. సో ఈ విషయాన్ని గమనించాలి ఇక్కడ. ఎందుకంటే ఆ స్టాక్ పెన్నీ స్టాక్ ఒక నెల నుంచి ఉందా, ఒక సంవత్సరం లేదా ఒక 10 సంవత్సరాల నుంచి ఉందా, ఒకవేళ అది మోర్ దెన్ 1 year నుంచి ఆ స్టాక్ పెన్నీ స్టాక్గానే ఉందంటే దానికి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనము 2021 జూలై నెలలో మనం చూసుకుంటే ఒక స్ట్రాంగ్ బుల్ మార్కెట్లో ఉన్నాము. చాలా స్ట్రాంగ్ బుల్ మార్కెట్ ఇది. కైండ్ ఆఫ్ ఎందుకంటే ఇండెక్స్ ఈజీగా డబుల్ అయిపోయిన మార్కెట్ ఇది కాబట్టి సో స్టాక్స్ చూసుకుంటే మినిమం 100% డబుల్ నుంచి 1000% వరకు కూడా పెరిగిన స్టాక్స్ ఉన్నాయి. అటువంటి సినారియోలో కూడా ఇటువంటి పెన్నీ స్టాక్స్గానే ఉండిపోయాయంటే తప్పకుండా వాళ్ళ ఫండమెంటల్స్ కానివ్వండి ఆర్ వాళ్ళ టెక్నికల్స్ కానివ్వండి అందులో ఏదో ఒక ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని స్టడీ చేయడానికి ఫండమెంటల్ అనాలిసిస్ గురించి నేను మీకు ఐడియా ఇచ్చాను.